హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎస్ ఫార్మసిటిక్స్. థర్డ్ పార్ట్ని అయితే కంటిన్యూ చేద్దాం ఈరోజు. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ ఈరోజు పార్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో ఇన్స్ట్రుమెంటేషన్. అయితే ద యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ డబుల్ బీమ్స్. ఒకటి డబుల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ, ఇంకోటి సింగిల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ. ఈ వీడియోలో మెయిన్గా మనం డబుల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ చూద్దాం. ఈ డయాగ్రామ్ని గుర్తుంచుకోండి. ఇందులో నేను ఏమేమి యాడ్ చేశానంటే రేడియేషన్ సోర్స్, రేడియేషన్ సోర్స్, ఎంట్రన్స్ స్లిట్, ఎగ్జిట్ స్లిట్, లెన్స్, కొలానేటింగ్ లెన్స్, గ్రేటింగ్స్ అండ్ ఎగ్జిట్ స్లిట్ దగ్గర చాపర్, మిర్రర్, రెఫరెన్స్ అండ్ డిటెక్టర్ 1. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి మళ్ళీ మిర్రర్, శాంపిల్, డిటెక్టర్ అండ్ ఈ రెండు కలిపి యాంప్లిఫైయర్కి కనెక్ట్ చేసి తర్వాత రికార్డర్కి కనెక్ట్ చేయాలి. ఈ సెట్టింగ్ అంతా కలిపి ఎంట్రన్స్ స్లిట్, ఎగ్జిట్ స్లిట్ అని ఉన్నది అంతా మోనోక్రోమాటర్. సో అందుకే దీన్ని 2 డిటెక్టర్స్ని వాడడం వల్ల దీన్ని డబుల్ బీమ్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. సో దీన్ని ఇన్ డీటెయిల్గా చూద్దాం రండి. The radiation source radiates UV or visible light which goes to the monochromator. ఫస్ట్ అయితే రేడియేషన్ సోర్స్ అనేది యూవీ ఆర్ విజిబుల్ లైట్లోకి మోనోక్రోమాటర్ ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత మోనోక్రోమాటర్ కన్వర్ట్స్ పాలిక్రోమాటిక్ లైట్స్ టు మోనోక్రోమాటిక్ లైట్. సో మోనోక్రోమాటర్ అనేది పాలిక్రోమాటిక్ లైట్ని మోనోక్రోమాటిక్ లైట్గా కన్వర్ట్ చేస్తుంది. ఫ్రమ్ ఎగ్జిట్ స్లిట్ ఇన్ మోనోక్రోమాటర్ ఇట్ రీచెస్ టు ద చాపర్ విచ్ ఈజ్ మెయిన్లీ యాజ్ బీమ్ స్ప్లిటర్. అయితే ఈ ఎగ్జిట్ స్లిట్ నుంచి మోనోక్రోమాటర్, ఇక్కడ చూసుకున్నాం కదా మోనోక్రోమాటర్ లైట్లో కన్వర్ట్ అవుతుందని, ఆ లైట్ అనేది చాపర్కి రీచ్ అవుతుంది. ఆ చాపర్కి రీచ్ అయ్యి బీమ్ స్ప్లిట్టర్గా మారుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బీమ్ స్ప్లిటర్ నుంచి మోనోక్రోమాటిక్ లైట్స్ అనేవి 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతాయి. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి ఈచ్ ఆఫ్ ద బీమ్ రీచ్ రెఫరెన్స్ టు ద శాంపిల్ క్యూవెట్స్. అయితే పార్ట్స్గా రీచ్ అయ్యి అవి ఈచ్ బీమ్కి రెఫరెన్స్ శాంపుల్గా వెళ్తాయి అన్నమాట, క్యూవెట్స్ లాగా. క్యూవెట్స్లో వెళ్ళిన తర్వాత విచ్ ఫర్దర్ గెట్స్ డిటెక్టెడ్ బై దే రెస్పెక్టివ్ డిటెక్టర్స్. సో అలా ఫామ్ అయిన తర్వాత ఆ 2 అనేది కూడా డిటెక్టర్ 1లోకి ఒకటి, డిటెక్టర్ 2లోకి ఆర్డర్ వైజ్లో వెళ్తాయి. అండ్ అలా వెళ్ళిన తర్వాత దేర్ సిగ్నల్ ఫర్దర్ గోస్ టు యాంప్లిఫైయర్ అండ్ గెట్స్ యాంప్లిఫైడ్. అలా 2 చూసారా ఇక్కడ 2 డిటెక్టర్స్కి వెళ్తూ ఉంటాయి. ఈ 2 డిటెక్టర్స్ నుంచి కూడా యాంప్లిఫైయర్కి సెండ్ అవుతుంది, యాంప్లిఫైయర్లోకి వెళ్తుంది. యాంప్లిఫైయర్లోకి వెళ్ళిన తర్వాత దిస్ సిగ్నల్స్ ఫర్దర్ గో టు యాంప్లిఫైయర్ అండ్ గెట్స్ యాంప్లిఫైడ్ అయిన తర్వాత అండ్ గెట్ రికార్డెడ్ ఇన్ ద రికార్డర్ అండ్ గివ్స్ us డిజైర్డ్ రీడింగ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డిటెక్టర్స్ నుంచి యాంప్లిఫైయర్కి వెళ్ళి యాంప్లిఫైడ్ అయ్యి డిటెక్టర్స్ రికార్డర్లోకి సెండ్ అయ్యి మనకి కావాల్సిన రికార్డింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే రేడియేషన్ సోర్స్. అసలు రేడియేషన్ సోర్స్ అంటే ఏంటి? ద రేడియేషన్ సోర్స్ ఈజ్ ఆఫెన్ ఏ టంగ్స్టన్ ఫిలమెంట్ 300 to 2005 nm, ఏ డిటర్మైన్డ్ 190 to 400 nm axon or arc lamp which is continuous from 160 to 2000 nm and recently light elementing diodes LED for visible wavelengths are used. సో ఇక్కడ మనం రేడియేషన్ సోర్స్ అనేది చూసుకుంటే రేడియేషన్ సోర్స్ అనేది మనం ఒక బల్బ్ అనుకోవచ్చు. బల్బ్లోనే ఉన్న లైటింగ్ ఎమిటింగ్ డయోడ్స్. అంటే ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇది ఉన్నది, దీన్ని డయోడ్ అంటాం. సో ఇది మనకి రేడియేషనల్ సోర్స్. లైట్ని మనం రేడియేషనల్ సోర్స్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రేడియేషనల్ సోర్స్ని యూజ్ చేసుకోవడం వల్ల మనం వేవ్ లెన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోనోక్రోమాటర్ అంటే ఏంటి? అన్ ఆప్టికల్ డివైస్ దట్ ట్రాన్స్మిట్స్ ఎ మెకానికల్ సెలెక్టబుల్ నారో బ్యాండ్ ఆఫ్ వేవ్ లెంత్ అండ్ లైట్ ఆర్ రేడియేషన్ చూజన్ ఫ్రమ్ ఏ వైడర్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్ అవైలబుల్ ఎట్ ద పాయింట్ ఇట్ కెన్ బీ. సో ఈ మోనోక్రోమాటర్లో వచ్చేసరికి మనకి మళ్ళీ టైప్స్గా డివైడ్ అయ్యింది. ఒకటి ప్రిజం మోనోక్రోమాటర్, ఇంకోటి గ్రేటింగ్ మోనోక్రోమాటర్. అయితే ప్రిజం మోనోక్రోమాటర్ వచ్చి చూసుకుంటే ఇన్ ప్రిజం మోనోక్రోమాటర్ ఏ రిఫ్లెక్టివ్ లైట్ రో ప్రిజం takes the place of diffraction grating, in which case the light is diffracted by the prism. At exit slit, the colors of light are spread out in colors of rainbow.
నెక్స్ట్ గ్రేటింగ్ మోనోక్రోమాటర్కి వస్తే ఇట్ డిస్పర్సెస్ ఇన్ ఏ లీనియర్ మేనర్. బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ మోనోక్రోమాటర్స్ ఆర్, ఫస్ట్ది వచ్చేసి ఎంట్రన్స్ స్లిట్, సెకండ్ వచ్చేసి కాల్మేటింగ్ మిర్రర్. కాల్మేటింగ్ మిర్రర్ అంటే ఏంటి? ఈ మిర్రర్లోని బీమ్స్ అనేవి ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. సో లైట్ రేస్ అనేవి ప్యారలర్గా వెళ్తాయి. నెక్స్ట్ డిఫ్రాక్షన్ గ్రేటింగ్, ఇందులోని డిప్రెసివ్ ఎలిమెంట్ అంటారు దాన్ని. డిస్పర్సివ్ ఎలిమెంట్ అంటే డిస్పర్స్ చేస్తుంది ఎలిమెంట్స్ని. నెక్స్ట్ కెమెరా మిర్రర్ ఫోకసెస్ లైట్ ఫ్రమ్ డిస్పర్సివ్ ఎలిమెంట్ ఆన్ టు ఎగ్జిట్ స్లిట్. ఎగ్జిట్ స్లిట్లోకి వెళ్ళడానికి డిస్పర్స్ ఎలిమెంట్గా యూజ్ చేసుకోవచ్చు కెమెరా మిర్రర్ని. ఫిఫ్త్ది వచ్చేసి ఎగ్జిట్ స్లిట్. నెక్స్ట్ది వచ్చేసి చాపర్. చాపర్ అంటే ఏంటి? ఏ మెకానికల్ డివైస్ విచ్ ఫిజికల్లీ చాప్స్ లైట్ బీమ్ ఇంటూ డిస్క్రీట్ లైట్ పల్సెస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి రెఫరెన్స్ అండ్ శాంపిల్ కువెట్. వన్ బీమ్ the sample beam colors magenta passes through a small transparent container containing solution of compound being studied in transparent solvent. The erector beam, the reference colored blue, passes through an identical cuvette containing only the solvent. Next అయితే detector. It converts light into a proportional electrical signal which in turn provides the response of the spectrophotometer. Next, the photomultiplier tube is the recent popular detector in the UV visible spectrometer. It has an anode, cathode and many diodes. Photons when enter the tube strikes the cathode, resulting in emission of electrons. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ కోసం నేర్చుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫార్మా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.